హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, వాలంటీర్ వ్యవస్థ పైన ఎప్పటి నుంచి కూడా చర్చ అయితే జరుగుతుంది సార్. అందరి దృష్టిలో కూడా ఇది ఒక భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఉంచాలని చెప్పేసి, కొంతమంది తీసేయాలని చెప్పేసి అవుతుంది. ఇప్పటి వరకు ఒక నిర్ణయం అయితే రాలేదు సార్. అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకు షాక్ తగిలే ఒక అంశం ఏంది అంటే సార్, ఏపీ సర్పంచ్ల రాష్ట్ర కమిటీ ఉంటుంది కదా, సంఘం, వాళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పేసి తీర్మానించారు. తొందరలో చంద్రబాబు నాయుడు గారికి కూడా వినతి పత్రాన్ని అందజేయబోతున్నారు సార్. ఇప్పుడు మరి దీన్ని బట్టి చూస్తుంటే సర్పంచ్లు అందరూ కూడా నిర్ణయించారు కాబట్టి మరి వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా, మీ ఒపీనియన్ సార్? వాలంటీర్ వ్యవస్థ ఎవరు కోరుకున్నా రద్దు కాదండి. ఎందుకంటే 2 లక్షల మంది 2 లక్షల పైచీలకు వాలంటీర్లు ఉన్నప్పుడు వాళ్ళు పాత గవర్నమెంట్ చేసినటువంటి తప్పుడు పనికి వాళ్ళు తీసుకున్నారు. కాగితం కలం లేదు, అధికారిక పత్రం లేదు, అపాయింట్మెంట్ పత్రం లేదు, ఫెసిలిటీస్ పత్రం లేదు. ఏదో వెట్టి చాకరీ చేసినట్టు గవర్నమెంట్ దగ్గర వెట్టి చాకరీ చేయడం, ఆ చాకరీకి 5,000 ఇంట్లో పనులు చేస్తారు కదా, అంట్లు తోగుతారు, అలాగా వాళ్ళకి ఇంత ఎక్కువ వస్తుంది, కానీ దానికంటే తక్కువ వస్తుంది అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ని ఉపయోగించుకున్నాడు. అదేంటంటే ఇంటికి మీకు రెస్పాన్సిబుల్గా 1వ తారీఖున పెన్షన్ ఇస్తామని, మీ ఇంటికి వచ్చి మీకు రేషన్ ఇస్తున్నామని ఇది గొప్పగా చెప్పుకోవడానికి పెట్టాడు. కానీ ఇంటికి రాకపోయినా రేషన్ తెచ్చుకుంటారు, ఇంటికి రాకపోయినా పెన్షన్ తెచ్చుకుంటారు. ఈ ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకురావడానికి, రేషన్ ఇవ్వడానికి ఇంత మందిని అపాయింట్ చేసుకోవాలా? నీ గవర్నమెంట్ ఉంటుంది, ఇవాళ నీ గవర్నమెంట్ పోయింది, వాళ్ళ జీవితం ఏమిటి? నీ గవర్నమెంట్ పోయే ముందే అందరి దగ్గర సెల్ ఫోన్లు చిప్స్ అని లాక్కున్నావు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ సరైన గవర్నమెంట్ అయితే నిరాధారంగా ఉన్న వాళ్ళకి ఆధారం కల్పించాలి. ఎలా కల్పించాలి? ఇప్పుడు సర్పంచులు డిమాండ్ చేస్తున్నాడండి వాళ్ళు వద్దని. ఎందుకు మీకు వాళ్ళకి మధ్య ఈ లింక్ ఎందుకు? మీకు లింక్ ఉండదు. సర్పంచుల పని సర్పంచులదే, నేను చెప్తా ఏం చేయాలో. అలాగే వాలంటీర్స్ పని వాలంటీర్స్దే. వాలంటీర్స్ని అలా కొంచెం వాళ్ళ స్కిల్స్ ఉన్నట్టయితే వాళ్ళ ఉద్యోగాలు మారిపోతాయి. ఆ స్కిల్స్ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. రెండవది, సర్పంచ్లే కాదు, ఇక ముందు ఎమ్మెల్యేలు కూడా మీ తాలూకు కాన్స్టిట్యూషన్లో మీరు తిరగాలి. ఇలా పరిపాలన అంటే విభాగాన్ని అందరికీ కూడా అంటే వాటి తాలూకు ఇన్ అండ్ అవుట్స్ తెలిసేలాగా ఉండాలన్నమాట. అంతే వాలంటీర్ చెప్పిందే పూర్తిగా అది అంటే శాసనం అన్నట్టుగా చూడకూడదు అన్నమాట. వాలంటీర్స్కి ఏం తెలుస్తుంది? కాదంటే కొన్నాళ్ళు ఈ విధంగా ఈ పదవుల్లో ఉన్నారు కనుక అన్నీ తామై నడిపిస్తున్నారు కనుక వాళ్ళ తాలూకు నోట్ పుట్టప్ తీసుకుంటారు. కానీ వాలంటీర్స్ ఏం చేయగలరండి? పైన గవర్నమెంట్ చేయగలదు. వాలంటీర్స్కి ప్రజలకి ఏ సంబంధం లేదు కదా. ఎమ్మెల్యే అయితే అంటాడన్నమాట, నేను 2 లక్షల ఓట్లతో గెలిపించిన తర్వాత నా కొడక ఏదో అంటారు, నోటికి వచ్చిన మాట అంటారు. కనుక నువ్వు మమ్మల్ని చూడవా అంటారు ప్రజలు. కనుక అకౌంటబిలిటీ కోసం డెఫినెట్గా ఎమ్మెల్యేలు ఇక ముందు నియోజకవర్గాల్లో సంచరించాలి, వాళ్ళ సమస్యలు చెప్పాలి, ఆ సమస్యలు పరిష్కారం చేసిగా ఆలోచించాలి. కానీ వాలంటీర్స్ వల్ల సర్పంచులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఏ మాత్రం ఇబ్బంది ఉంటుందని చెప్పగలము. అలాగే వాలంటీర్లలో మిగతా వాళ్ళకి కూడా ఒకవేళ సమర్థులు కాలేదనుకోండి, వాళ్ళ సామర్థ్యానికి వీలైనటువంటి ఉద్యోగాలు కల్పిస్తారు. అంతేగాని వీళ్ళు వేలెత్తి చూపించేలా మాత్రం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండదు. మంచిదే కదా, మీరేది 10,000 రూపీస్ గురించి మీరు అమ్ముడుపోవడం ఎందుకు? మీరు చదువుకున్నారు, మంచి టాలెంట్ ఉంది, ట్రైనింగ్ ఇవ్వండి, 6 మాసాలు మీ సూటబుల్ జాబ్లో జాయిన్ అయిపోండి, మీ జీవితాలు మారిపోతాయి కదా. సార్, వాలంటీర్ల వల్ల సర్పంచ్లకు ఎమ్మెల్యేలకు ఎటువంటి ప్రాబ్లం లేదని మీరు అన్నారు సార్. కాకపోతే అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు, వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు, ఈ వాలంటీర్ వ్యవస్థ కారణంగానే ఎమ్మెల్యేలకి ప్రజలకి మధ్య దూరం పెరిగిపోయింది. ఎందుకంటే ప్రతిసారి వాలంటీర్లు ఇన్వాల్వ్ అయిపోవడం, వర్క్ చేయడం, మరి ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది కదా సార్? అలాగ ఉండదు. వీళ్ళ తాలూకు శక్తులు పరిమితం. వీళ్ళకి జస్ట్ ఏంటంటే మన ఆంధ్రులే కదా, ఎవరైనా మన ప్రజలే కదా. పార్టీల్లో ఆ భావం ఉండకూడదు. వైసీపీ వాడైనా, తెలుగుదేశం వాడైనా, బీజేపీ వాడైనా, వాళ్ళు ప్రజలు మిమ్మల్ని మూర్ఖంగా గుడ్డిగా నమ్మేసి ఈరోజు రోడ్డును పడ్డారు.
వాళ్ళైనా దానికి ఒక మార్గం చూపించాలి, పాలక వర్గమైనా మార్గం చూపించాలి. పాలక వర్గంలో చంద్రబాబు నాయుడు ఎలాగ ఆలోచిస్తారంటే ఈ వాలంటీర్స్ని తీసి పక్కన పెట్టాలి. అలాగే మనకి ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలతో ఇంటరాక్షన్, వాలంటీర్ చేసే పని వాలంటీర్ చేస్తాడు, లేదా వీళ్ళు చేస్తారు కదా, ఉద్యోగస్తులు చేస్తారు కదా. ఒకటి. రెండవది ఏంటంటే పంచాయతీరాజ్, వాళ్ళ తాలూకు పరిధులు ఎంతవరకు, వాళ్ళ పరిమితి ఎంతో రాసే ఉంటారు. మూడవది ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యేతో టచ్లో ఉంటారు ప్రజలు. తర్వాత సర్పంచులతో టచ్లో ఉంటారు ప్రజలు. అలాగే ఏదైనా ప్రజాసేవ కోసం ఎవరైనా వచ్చినట్టు వాళ్ళతో కూడా టచ్లో ఉంటారు. వీళ్ళ మార్గాలు వేరు కదా. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు తెల్ల కార్డు అయినా ఎర్ర కార్డు అయినా డ్వాక్రా రుణాలన్నా అన్నీ వీళ్ళు వాలంటీర్లు చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఈ కార్డులు, డ్వాక్రా మహిళల రుణాలు, ఎర్ర కార్డులు ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పులు చిట్టావర్జ లెక్కలు, అవి సర్పంచులుగా చెప్తారు. తర్వాత ఏమో అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు అది అసెంబ్లీలో పెట్టడం, దాన్ని మళ్ళీ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించడం, అది ఎమ్మెల్యేల పని. ఇలా డివైడ్ చేయబోతున్నారు అన్నమాట. సార్ ఇప్పుడు అంటే వాలంటీర్ వ్యవస్థల పైన చంద్రబాబు నాయుడు గారు అప్పుడే హామీ ఇచ్చారు, ఖచ్చితంగా వాళ్ళు ఉంచుతాము, శాలరీ కూడా 10,000 పెంచుతామని చెప్పేసి. ఇప్పుడు సర్పంచ్ ఏమో ఇటు తీసేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక తీర్మానం చేశారు. మరి ఇప్పటి వరకు అయితే వీళ్ళకి ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ అప్పుడు హామీ ఇచ్చారు, వచ్చిన తర్వాత ఇంకా అలా హోల్లో. అవునండి, మీరు నలిగిపోవద్దు. తప్పు చేశారు, మీరు తప్పు చేశారు, వారు తప్పు చేశారు, నేను చెప్పుకుంటూ కూర్చుంటే మీ సమస్య పరిష్కారం కాదు కదా. మీలో ఎంఏ చదివే వాళ్ళు ఉన్నారు, బీటెక్ చదివే వాళ్ళు ఉన్నారు, డిగ్రీ హోల్డర్స్ ఉన్నారు. మీ తాలూకు వాల్యూ చూస్తాను, చూసి మీ స్కిల్స్ బట్టి మీకు తగిన ఉద్యోగం ఇస్తామని చెప్పాడు. దాన్ని ఎలా ప్రశ్నిస్తారు ఎవరైనా? ఇప్పుడు మనకి ఐటీఐ లాంటి సెంటర్స్ లేవండి, మళ్ళీ డెవలప్ చేయాలి కదా నిరంతరం. అది 365 days ప్రక్రియ. ఏదో పనిలో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ పని నేర్చుకోవాలి. మెకానిక్గా లేదా ఎలక్ట్రీషియన్నా ఏదో ఉంటుంది ఆ పనుల మీద ఇంట్రెస్ట్. ఆ ట్రైనింగ్ అయిపోతాడు. ఎక్కడ రాబోయే రోజుల్లో చాలా ఎంప్లాయ్మెంట్కి అవకాశం అంటే వీలుంటుంది అన్నమాట. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సుమారు 1,00,000 మందికి